నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా చెవులు మూసుకోకుండా శబ్దమే లేని ప్రదేశంలో కాసేపైనా గడిపారా? ఆలోచిస్తున్నారా? సరే, ఆ ప్రశ్న అలా ఉంచితే, ఎప్పుడైనా టీవీలో ఉన్న మ్యూట్ బటన్ మన నిజ జీవితంలో ఉంటే ఎలా ఉంటుంది అని ఆలోచించారా? మన రోజువారీ జీవితంలో రణగొణ ధ్వనులు ఎక్కువ అవుతున్నాయి, కానీ తక్కువ కావడం లేదు. నిద్రలో తప్ప కొన్ని నిమిషాలు ఏ శబ్దం లేకుంటే ఎలా ఉంటుందో ఊహించండి. అబ్బా, చెవుల్లో అమృతం పోసినట్టుంది కదా. అలాంటి అమృతం కోసమే త్వరలో సౌండ్ ప్రూఫ్ చెట్లు వచ్చేస్తున్నాయి. అదేంటని ఆశ్చర్యపోతున్నారా? లేదండి, మీరు విన్నది నిజమే. సౌండ్ ప్రూఫ్ చెట్లు వచ్చేస్తున్నాయి. ఆ వివరాలు ఏంటో ఈ వీడియోలో వివరంగా చెప్తాను. ఎక్కడ వీడియో అయితే స్కిప్ అవ్వకుండా చూడండి. అసలు ముందుగా శబ్ద కాలుష్యం ఎంత పెద్ద సమస్య ఒకసారి చూద్దాం. ఇది కనిపించని శత్రువు లాంటిది. ట్రాఫిక్ హారన్లు, కన్స్ట్రక్షన్ వర్క్స్ ఇవి మన చెవులను మాత్రమే కాదు, గుండెను కూడా చాలా ఇబ్బంది పెడతాయి. హద్దుమీరిన వాయిస్ స్ట్రెస్ హార్మోన్లను రిలీజ్ చేస్తుంది. అది హార్ట్ ప్రాబ్లమ్స్, పిల్లల్లో బ్రెయిన్ డెవలప్మెంట్ లోపాలకు దారితీస్తుందని డాక్టర్లు చెప్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రాబ్లం అయితే చాలా పెద్దగానే ఉంది. ఫ్రాన్స్ లాంటి దేశాలు ఏటా 15 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసి నాయిస్ బ్యారియర్స్ అలాగే అకాస్టిక్ వాల్స్ వాడుతున్నాయి. హైవేలు, రైల్వే లైన్లు, మెట్రోలు, ఎయిర్పోర్ట్ల దగ్గర కాంక్రీట్ వాల్స్ లాంటివి పెడుతున్నారు. ముంబై అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ రూట్లో దాదాపు ఇలాంటివే 2 లక్షల బ్యారియర్స్ పెట్టారు. ఇవి ఒక్కటి 10,000 రూపాయలు. కానీ ఇవి ఖరీదైనవి కాదు, ఎందుకంటే శబ్దాన్ని పూర్తిగా అబ్జర్వ్ చేయవు, కేవలం డైవర్ట్ చేస్తాయి. అంటే తాత్కాలిక సొల్యూషన్ మాత్రమే. ఇప్పుడు మెయిన్ టాపిక్లోకి వద్దాం. సౌండ్ ప్రూఫ్ చెట్లు. ఇవి జెనెటికల్లీ ఇంజనీర్డ్ ట్రీస్ అన్నమాట. మనకు తెలుసు కదా, చెట్లు CO2 అబ్జర్వ్ చేసి ఎయిర్ పొల్యూషన్ తగ్గిస్తాయి. కానీ ఈ సౌండ్ ప్రూఫ్ చెట్లు వాయిస్ కూడా అబ్జర్వ్ చేస్తాయి. ఎందుకంటే చెట్లు తమపై ఆధారపడిన పక్షులు, జంతువులకు ఇబ్బంది కలగకుండా శబ్దాలను స్వీకరిస్తాయి. అయితే అన్ని ట్రీస్కి ఇది ఉండదు. ఓక్, వేప, రావి, మామిడి, గుల్మోహర్, టేకు లాంటి పాత చెట్లు మాత్రమే 5 డెసిబెల్స్ వరకు అబ్జర్వ్ చేస్తాయి. జర్మనీ సైంటిస్టులు ఈ న్యాచురల్ క్వాలిటీని ఎన్హాన్స్ చేసి సౌండ్ ప్రూఫ్ ట్రీస్ని క్రియేట్ చేశారు. బయో ఇంజనీరింగ్ టెక్నాలజీతో ఓక్, యూరోపియన్ హార్న్ బీమ్, నిమ్మ లాంటి ట్రీస్ లీవ్స్ చేంజెస్ చేశారు. అలాగే బార్క్స్లో కూడా చేంజెస్ చేశారు. ఆకులు వైడ్గా, బార్క్ రఫ్గా ఉంచడంతో పాటు థిక్గా ఉండేలా డిజైన్ చేశారు. ఏడాదంతా గ్రీన్గా ఉండేవి రూట్స్లో స్పాంజ్ లాగా గ్రౌండ్లో శబ్దాలని అబ్జర్వ్ చేస్తాయి. బెర్లిన్లో రైల్వే లైన్లు, హైవేలు, ఎయిర్పోర్ట్లు, ఇండస్ట్రియల్ ఏరియాల్లో ఇవి ప్లాంట్ కూడా చేశారు. వీటి ఫలితంగా సిటీ వాయిస్ ప్లస్ నాయిస్ 20 డెసిబెల్స్ వరకు, రోడ్ నాయిస్ 40% వరకు తగ్గిందిట. బయట నాయిస్ సరే, ఇండోర్ నాయిస్ కూడా సొల్యూషన్స్ ఉన్నాయి. బన్మాస్ అనే మాస్ చెట్లు ఇండోర్ సౌండ్ పొల్యూషన్ని 90% తగ్గించింది. రెస్టారెంట్లు, ఆఫీసులు దీంతో మాస్ ప్యానల్స్ మేక్ చేసే వాల్స్పై ఇప్పుడు దృష్టి పెడుతున్నారు. ఇవి చాలా బ్యూటిఫుల్ అండ్ ఫంక్షనల్ కూడా. నెదర్లాండ్ స్టార్టప్ రెస్ఫైర్ గ్రీన్ కాంక్రీట్ క్రియేట్ చేసింది. ఇవి మినరల్స్తో తయారు చేయబడ్డాయి కాబట్టి ఇది బిల్డింగ్లో మాస్ గ్రో అయ్యేలా హెల్ప్ చేస్తుంది. అంతేకాదు, మామూలు ఎయిర్ మాయిశ్చర్తోనే ఇవి సర్వైవ్ అవుతాయి. మొత్తంగా ఈ ఇన్నోవేషన్స్తో గ్రీనరీతో పాటు పీస్ కూడా వస్తుంది. శబ్ద కాలుష్యం తగ్గితే హెల్త్, బెటర్ లైఫ్, హ్యాపీ. ఈ స్టోరీపై మీ అభిప్రాయాల్ని మా కామెంట్స్ రూపంలో పంచుకోండి. దిస్ ఇస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ ఫర్ సాక్షి డిజిటల్.